మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సంకటహర చతుర్థి. గురిని చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక్క నిమిషంలో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, ఆటంకాలు పోతాయి, గణపతి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి పవిత్రమైన కథలను వినే భాగ్యం ఎవరికీ కలగదు. కనుక ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం సౌరాష్ట్ర దేశాన్ని సోమకాంతుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రజారంజకుడు. ఆయన భార్య సుధర్మ మహాపతివ్రత. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుతూ ఉండేవారు. అయితే కాలచక్రం తిరిగినట్లుగా వారి సంతోషంపై ఒక పెద్ద పిడుగు పడింది. ఎంతో వెలుగుతో వెలిగిపోవలసిన రాజుగారి దేహాన్ని కుష్ఠివ్యాధి కబలించింది. క్రమక్రమంగా ఆ వ్యాధి తీవ్రమై ఒళ్ళంతా పుళ్ళుపడి చీము నెత్తురు కారుతూ ఆ పుండ్ల మీద పురుగులు పడేంత ఘోరమైన స్థితికి చేరుకున్నాడు రాజు. ఎందరో గొప్ప వైద్యులను పిలిపించి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆ బాధను వర్ణించటం ఎవరి తరం కాదు. కంటికి కనిపించని విధి ఆయన్ని అలా దహించి వేస్తోంది. లోకానికి రాజుగా ఉన్నవాడు ఇప్పుడు తన శరీరాన్ని తానే భరించలేని దుస్థితికి చేరుకున్నాడు. ఆ స్థితిలో ఆయనకు రాజ్యంపై విరక్తి కలిగింది. భార్య బిడ్డలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నాడు. తన కొడుక్కి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి తనను ప్రాణప్రదంగా ప్రేమించే భార్య సుధర్మతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. అది వారి జీవితంలో ఒక చీకటి అధ్యాయంలా అనిపించినా అక్కడే వారి అదృష్టం మలుపు తిరిగింది. అడవిలో సంచరిస్తూ దైవయోగం వల్ల వారు భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. పరమ శాంతమూర్తి, త్రికాల జ్ఞాని అయిన భృగు మహర్షి పాదాలపై పడి సోమకాంతుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్వామి, నేను ఈ జన్మలో ఎవరికీ అపకారం చేయలేదు, ధర్మం తప్పలేదు, ప్రజాక్షేమమే నా శ్వాసగా బ్రతికాను. మరి నాకెందుకు ఈ ఘోరమైన శిక్ష? ఈ కుష్ఠివ్యాధి నన్ను ఇలా ఎందుకు దహించి వేస్తోంది అని ప్రశ్నించాడు. అప్పుడు భృగు మహర్షి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో రాజు యొక్క గత జన్మను చూశారు. కాసేపటికి కళ్ళు తెరిచి, రాజా, నీవు ఇప్పుడు పడుతున్న బాధకు కారణం నీవు ఈ జన్మలో చేసిన పాపం కాదు, పూర్వజన్మలో నీవు చేసిన దుష్కృత్యాల ఫలితమే ఈ వ్యాధి అని చెప్పారు. పూర్వజన్మలో సోమకాంతుడు, కామకాంతుడు అనే పేరుతో పిలువబడే ఒక అత్యంత ఐశ్వర్యవంతుడు, అతనికి చక్కని భార్యా పిల్లలు ఉండేవారు. సుఖవంతమైన జీవనం గడుపుతూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతని జీవితంలోనికి ఒక వేశ్య ప్రవేశించింది. ఆమె మొజిలో పడి కామాంధుడు తన విచక్షణను కోల్పోయాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను నట్టేట వదిలేశాడు. తన దగ్గర ఉన్న అపారమైన సంపదనంతా ఆ వేశ్య కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. ధనం కరిగిపోతున్న కొద్దీ అతనికి జూదం వంటి చెడు అలవాట్లు తోడయ్యాయి. ఆస్తి అంతా అయిపోయాక ఆ వేశ్య కోరికలు తీర్చడం కోసం అతను అడవిలోనికి వెళ్ళి దారి దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణికులను హింసించి చంపి వారి ధనాన్ని దోసుకునేవాడు. ఎంతోమంది అమాయకుల రక్తాన్ని కళ్ళజూశాడు. అతనికి పాపభీతి అసలు లేదు. అయితే కాలం గడిచే కొద్దీ ఆ వేశ్య చనిపోయింది. కామాంధుడు కూడా ముసలితనంలో వ్యాధుల బారిన పడి మంచాన పడ్డాడు. అతని దగ్గర అప్పటికి దోచుకున్న ధనం చాలా ఉంది. తన చివరి రోజుల్లో ఒక పాడుబడ్డ గణపతి ఆలయం అతనికి కనిపించింది. ఎందుకో అతని మనసులో ఒక మంచి ఆలోచన వచ్చి తన దగ్గర ఉన్న అపారమైన ధనంతో ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. మరణం తర్వాత కామాంధుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు అతని లెక్కలు చూసి, నువ్వు జీవితాంతం పాపాలు చేశావు, కానీ చివరిలో వినాయక ఆలయాన్ని నిర్మించి పుణ్యం సంపాదించావు. ముందుగా పాపాన్ని అనుభవిస్తావా లేదా పుణ్యాన్ని అనుభవిస్తావా అని అడిగాడు. నాకు పుణ్యమే కావాలి అని కోరుకున్నాడు. ఆ పుణ్యం కారణంగానే ఈ జన్మలో అతడు సోమకాంతుడు అనే చక్రవర్తిగా జన్మించి ఇన్నేళ్లు సుఖంగా రాజ్యాన్ని ఏలినాడు. కానీ ఈ పుణ్యకాలం ముగియగానే అతని పూర్వజన్మలో చేసిన అఘోర పాపాలు పండటం మొదలయ్యాయి. ఆ పాప ఫలితమే ఈ కుష్ఠివ్యాధి అని మహర్షి వివరించారు. ఈ మాటలు విన్న రాజు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.
స్వామి, తెలియక చేసినా తెలిసి చేసినా నా పూర్వజన్మ తప్పులకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఈ పాపపు ఊబి నుండి నాకు విముక్తి కలిగించండి. దీనికి పరిహారం ఏమిటో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి చిరునవ్వుతో, నాయనా, గణపతి ఆరాధన అన్ని సంకటాలను హరిస్తుంది. నీవు ఇక్కడే ఉండి గణపతి పురాణాన్ని శ్రవణం చెయ్యి. అది నీ పాపాలను భస్మం చేస్తుంది అని చెప్పారు. రాజు అంగీకరించగా మహర్షి గణపతి పురాణాన్ని చదవటం ప్రారంభించారు. ఆ పురాణ శ్రవణం జరుగుతూ ఉండగా ఒక వింత జరిగింది. రాజు దేహంలో ఉన్న పాపపురుషుడు అతన్ని పురాణం విననివ్వటం లేదు. అప్పుడు మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని తీసి మంత్రించి రాజు మీద చల్లారు. వెంటనే రాజు ముక్కు రంధ్రాల నుండి నల్లటి పొగలాంటి ఆకారం బయటకు వచ్చి చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన రాక్షసుడిగా మారింది. ఆ పాపపురుషుడు తాటి చెట్టంత ఎత్తులో నల్లటి దేహంతో నోటి నుండి అగ్ని జ్వాలలు కక్కుతూ దేహం నుండి చీము నెత్తురు కక్కుతూ నిలబడ్డాడు. అది చూసి ఆశ్రమంలోని వారంతా భయంతో వణికిపోయారు. ఆ రాక్షసుడు అక్కడ ఉన్నవారిని తరమటం మొదలుపెట్టాడు. అప్పుడు భృగు మహర్షి తన తపోశక్తితో ఆ పాపపురుషుణ్ణి ఆపి, ఓ పాపపురుషుడా, ఈ రాజు పురాణ శ్రవణం చేయటం వల్ల నీవు బయటకు వచ్చావు. ఇప్పుడు నీ ప్రతాపం ఇక్కడ సాగదు. నీ రూపం తగ్గించుకొని ఆ పక్కనే ఉండే ఎండిపోయిన మామిడి చెట్టు త్వరలో కూర్చో. నేను చెప్పేదాకా ఆ ఎండుటాకులు తింటూ అక్కడే ఉండు. బయటకు వస్తే నిన్ను భస్మం చేస్తాను అని హెచ్చరించారు. ఆ పాపపురుషుడు భయపడి ఆ చెట్టు త్వరలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భృగు మహర్షి ఆ రాజదంపతుల చేత నిత్యం గణపతి పూజ చేయిస్తూ గణపతి లీలలను పురాణ గాథలను వివరిస్తూ ఉండేవారు. ఆశ్చర్యకరంగా ఆ పురాణ ప్రభావం వల్ల ఆ ఎండిపోయిన మామిడి చెట్టు మళ్ళీ చిగురించటం మొదలైంది. అక్కడే ఆ పాపపురుషుల్లోని మాలిన్యం కూడా తగ్గుతూ వస్తుంది. కొంతకాలానికి రాజు ఒంటిపై ఉన్న పుళ్ళు మానిపోయాయి. ఆయన దేహం మళ్ళీ పూర్వంలా బంగారు వర్ణంతో మెరిసిపోవటం మొదలైంది. ఆయనలోని వ్యాధి పూర్తిగా నయమైంది. ఆ పాపపురుషుడు కూడా విముక్తి పొంది పైలోకానికి వెళ్ళిపోయాడు. గణపతి పురాణాన్ని శ్రద్ధగా వినడం వల్ల, ఒక పాడుబడ్డ వినాయక ఆలయాన్ని అభివృద్ధి చేయటం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: చేసిన తప్పును తెలుసుకుని దైవ చింతనలో పడితే ఆ వినాయకుడు మన సంకటాలన్నిటినీ హరించి సుఖ సంతోషాలను ఇస్తాడు. అలాగే ఈరోజు ఈ సంకటహర చతుర్థి కథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు పోతాయి. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం.
రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోదర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవ అయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను. నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు.
అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడికి 1000 వరహాలు ఎలా ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథను వినగలుగుతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే ఒక పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. ఒక నగరంలో సత్యశర్మ, లోభ గుప్తా అనే 2 వ్యక్తులు ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త, కానీ అతని లోభితనానికి, అత్యాశకు ఊళ్ళో వాళ్ళంతా కూడా లోభగుప్త అనే పేరును స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్లే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. లోభభుక్తుడు గర్భాలయంలోనికి ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, విఘ్నేశ్వర, నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. అవునోయ్ నంది, ఈ సాయంకాలానికి అతనికి 1000 వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాత్రి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి, శర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టున్నావు, 500 వరహాలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. అడగకుండానే లోభగుప్తుడు డబ్బు ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన సత్యశర్మ, అయ్యా గుప్తగారు, నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు, ఈ 500 ఎలాగ తీర్చగలను అన్నాడు. అప్పుడు లోభగుప్తుడు, అదా నీ సందేహం, ఈ 500 తీసుకుని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. ఆ డబ్బు తీసుకోవడానికి సత్యశర్మ తటాపటాయిస్తూ ఉంటే అతని భార్య, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు అని
ప్రోత్సహించింది. ఎందుకంటే సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడి తల్లి తండ్రి 500 వరహాల విలువ చేసే నగలు పిల్లకు పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో, అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరము లేదు, కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు అంటూ నసుగుతూ ఉంటే లోభగుప్తుడు, అదంతా వదిలేయి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు, ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ 500 వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తునికి బాగా తెలుసు. సాయంత్రం అవుతున్నది, కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. అప్పుడు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరుగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతని అరచెయ్యి వినాయకుడి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు గిలగిలలాడిపోతూ ఉంటే విఘ్నేశ్వర విగ్రహం నుండి ఇలా మాటలు వినిపించాయి. లాభగుప్త, సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది. ఆ మాటలు విన్న లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా, అన్యాయం, 500 ముందే ఇస్తిని గదా అని పెడబొబ్బలు పెట్టాడు. అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసనంగా 500 వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట. ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా 500 ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లుబెట్టి అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. తర్వాత లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చెయ్యి యువతలికి వచ్చింది. లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. తర్వాత లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పట్నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని దాన ధర్మాలకు ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఇలా కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకుని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు లక్ష్మీదేవి పార్వతీదేవికి పుట్టిన జయశ్రీ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకమాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణువేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుడిని లక్ష్మీదేవి చూసింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగా మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి నారాయణుడి దగ్గర చేరి కౌగిలించుకున్నది. అప్పుడు పార్వతీదేవి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడిని కాను, లక్ష్మి అని నిజ రూపంతో కనిపించింది. అప్పుడు లక్ష్మి పార్వతీదేవితో, అన్నకు తగ్గ చెల్లిలివే, నారాయణి అని అనిపించుకున్నావులే అన్నది. అందుకు పార్వతీదేవి, అప్పుడు విష్ణు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు చేసుకో అన్నది. ఇంకొక వైపు స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ మురిసిపోయారు. అపారమైనటువంటి ప్రేమ పుట్టి చేతుల్లోనికి తీసుకున్నారు ఆ పసిపాపను. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ, లక్ష్మీ పరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పేరు పొందుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవునికి చెప్పాడు.
వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకుని వెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూ ఉండగా ఆకాశవాణి ఈ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది. చక్రవర్తి కూడా ఆ పేరే పెట్టాడు. తర్వాత జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో తనంతటి సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదు అనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో నివసించటమే ఇష్టంగా ఉండేది. విల్లుమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇంకొక వైపు హరిహరాంశలతో స్వామి అనే ఒక అబ్బాయి అవతరించాడు. స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానూ అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు స్వామి అలాగే వెళ్ళాడు. విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవర జల విహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో, ఈ మానస సరోవరంలోనే లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచుకున్నాడు. స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామితో, స్వామి, మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు, సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. తరువాత కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలయ్యింది. ఎందుకంటే అక్కడ విల్లుమ్ములతో టీవీగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నవి. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. జయశ్రీ అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. నారాయణుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాది రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లుమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాది రాజులు టీవీ ఒలకబోస్తూ శబర యువకుణ్ణి, అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీలు చేసినట్లుగా కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుని మీద ఊకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు. స్వామి విల్లుమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణ ప్రయోగ ధాటికి దేవతలు చల్లా చెదురై నిజ రూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలినది అయ్యింది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు ఎత్తి నమస్కారాలు చేశారు. శరణం స్వామి అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి.
కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకుని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని గ్రహించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండు కొనుక్కు వచ్చింది. కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండు తినవే నగలెన్నో తేవే నా కోర్కె తీర్చవే ఏనుగా రా వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు గాని అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకునే తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని. నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పటం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తి లాంటి అందగత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస.
కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందుబి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాయలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు చేస్తూ పోతూ ఉంటారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జేరులు, కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసిపై పడి ఉండటం ఖాయం. ఇహ నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర దేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నది.
అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథను ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్లారు. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. వ్రత కథలు వింటే చాలు జన్మల పాపాలు పోయి మహాపుణ్యం వస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా
షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, ఆటంకాలు పోతాయి, గణపతి అనుగ్రహం కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.